ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. నీవు యెహోవాయందు ఆనందించేటువంటి వాడివిగా ఉంటావు. దేశం యొక్క ఉన్నత స్థలములలో నేను నిన్ను ఎక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీవు అనుభవించేదవు. యెహోవా సెలవిచ్చినటువంటి వాగ్దానము వాక్కు ఇదే. యాకోబు సంతతికి ఇస్తున్నటువంటి వాగ్దానము. యాకోబు సంతతి దేవుని యందు ఆనందించేటువంటిదిగా ఉంటుందని, వారు ఉన్నత స్థలముల మీద యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కిస్తారని, తండ్రి అయిన స్వాస్థ్యము అనుభవించేటువంటి వారుగా ఉంటారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. 58వ అధ్యాయము 1వ వచనంలో, తారక బోర ఊదినట్లుగా ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. యేషయ్య భక్తుడితో, నువ్వు తాలక బోర ఊదినట్లుగా వెలుగెత్తి బిగ్గరగా కేకవేయి. యాకోబు సంతతి వారు చేసినటువంటి పాపములు, వారు చేసినటువంటి దోషములు, వారు చేసినటువంటి తిరుగుబాటు వారికి తెలియచేయాలి. వారు చేసినటువంటి తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారు వారి పాపములను తెలియజేయము. ఏ పాపములంట? ఇక్కడ 13వ అధ్యాయం 13వ వచనంలో, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనంలో, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకునని ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనికి ఉండని ఎడల అప్పుడు యెహోవా యందు ఆనందిస్తావు. ఇక్కడ ఇజ్రాయేలులో చేసినటువంటి పాపములు, దోషములు ఏమిటయ్యానంటే, వారు ఈ లోకములో విశ్రాంతి దినములను పాటించలేనటువంటి వారుగా ఉన్నారు. 6 దినములు దేవుడు కష్టపడి 7వ దినమును విశ్రాంతి దినముగా వారికి నిత్య నిబంధనగా కట్టడి పెడుతూ వచ్చినాడు. ఆ దినము నాది, ఆ రోజు పరిశుద్ధముగా ఉండి నన్ను ఆచరించాలి, నన్ను గణపరచాలి, నన్ను మహిమపరచాలి అని ఇజ్రాయేల్ ప్రజలకు ఒక కట్టడగా, ఒక నిబంధనగా స్థాపిస్తూ వచ్చినాడు దేవుడు. అలాగే విశ్రాంతి దినములను పాటించలేనటువంటి వారుగా ఉన్నారు యాకోబు సంతతి వారు, ఇజ్రాయేల్ ప్రజలందరూ. కాబట్టి నన్ను గణపరచలేదు, నన్ను మహిమపరచలేదు, దాన్ని ఘనముగా ఆచరించలేదు. కాబట్టి మీరు మీ యొక్క జీవితాలలో ఆనందము, సంతోషము ఉండదు. ఎప్పుడైతే విశ్రాంతి దినములను మీరు ఆచరించేటువంటి వారుగా, పాటించేటువంటి వారుగా, ఈ లోక సంబంధములో, ఈ లోక వార్తలు, శరీరాశ, నేత్రాశ, జీవోడమము, వీటన్నిటి నుంచి మీరు తొలగిపోయి పరిశుద్ధముగా ఉండి నా విశ్రాంతి దినమును ఎప్పుడైతే ఆచరించినటువంటి వారుగా ఉంటారో అప్పుడు మీరు ఆనందముగా ఉంటారు. ఉన్నత స్థలములపైన మిమ్మల్ని ఎక్కిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అప్పటి వరకు వాళ్ళు చెదిరిపోయినటువంటి వారుగా, పాడైపోయినటువంటి స్థలాలకు వెళ్ళిపోయినటువంటి వారుగా, బబులోను చెరకు, అశ్షూరు రాజు చెరకు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలైతేనేమి, యోధా ప్రజలైతేనేమి, వారు చేసినటువంటి తిరుగుబాటు, పాపం బట్టి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మీరు లోక సంబంధమైనటువంటి వార్తలు, లోకముచ్చటలు, ఈ లోక సంబంధమైనటువంటి దుష్ట సాంగత్యము, అలాగా ఈ లోకానికి సంబంధించినటువంటి వార్తలు మీరు ఎప్పుడైతే విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటారో, మీ పాపములను విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటారో, మీ తిరుగుబాటును విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటారో, అప్పుడే మీరు ఆనందముతో ఉంటారు, సంతోషముతో ఉంటారు, గెంతులు వేసేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ వారు దేశంలో ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాను అంటే, దేశము పాడైపోతూ వచ్చింది. దేశమా భయపడవద్దు అని దేవుడు ఇప్పుడు వాగ్దానము చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 12వ వచనంలో, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీవు కట్టేదవు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదవు, విరగబడిన దారిని బాగు చేయవాడనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియు నీకు పేరు పెట్టును. దేశంలో పూర్వము పాడైపోయినటువంటి స్థలాలు నీ జనులు కట్టేదరు, తర్వాత అనేక తరముల క్రిందట పాడైపోయినటువంటి పునాదులు నీవు మరలా కట్టేదవు. అంటే దేశంలో పాడైపోయినటువంటి స్థలాలు ప్రజలే పాడైపోతూ వచ్చినారు, జనాలు పాడైపోతూ వచ్చినారు.
వాటిని పునాదులు, యెరూషలేము యొక్క పునాదులు పాడైపోతూ వచ్చినాయి. ఆ పునాదులు కట్టడానికి, ఆ ఉన్నతమైనటువంటి స్థలాలు మరలా కట్టడానికి దేవుడు నిన్ను రప్పిస్తాను, నేను మరలా యెరూషలేముకి రప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే, మీరు సరైనటువంటి రీతిలో ఉపవాసం ఉండాలి, సరైనటువంటి రీతిలో నేను చెప్పినట్టు మీరు నడవాలి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి 58వ అధ్యాయము 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మానుమేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించడయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను నేర్చుకున్న ఉపవాసము కదా, నేను నేర్పినటువంటి ఉపవాసము కదా, నేను నేర్పినటువంటి ఉపవాసం ఇది. దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పటము, కాడి మానుమేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించడము, ఆహారము కలిగినటువంటి వారికి ఆహారము పెట్టడము, తర్వాత వస్త్రహీనుడుగా కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వటము, దిక్కుమాలిన పేదలు ఇంటిని చేర్చుకోవటము, ఇలాంటిది ఉపవాసము కదా నేను కోరుకుంటుంది. దేవుడు చెప్పినటువంటి నియమ నిబంధనలో నడిచినటువంటి వారుగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. మనము మాట వినడం అనేది చాలా మంచిది. అందుకని మనకు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో సౌలు విషయంలో కూడా సమూయేలు సౌలుతో అంటాడు, సమూయేలు అయ్యా, నువ్వు మాట వినలేనటువంటి వాడివిగా ఉన్నావు, బలులు అర్పించుకున్నట కంటే మాట వినటం శ్రేష్టము అనేది అక్కడ సౌలుతో సమూయేలు చెప్పినటువంటి మాట. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట విననటువంటి వారుగా ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి మాట విన్నటువంటి వారుగా ఉంటే నిత్య ఆనందము, సంతోషములు మన తల మీద ఉన్నటువంటివిగా ఉంటాయి. దేశము పాడైపోతూ వచ్చింది, దేశం యొక్క పునాదులు పాడైపోతూ వచ్చినాయి. ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థలాలలోనికి నేను ఎక్కిస్తానంటే యెరూషలేములోనికి మరల మిమ్మల్ని రప్పించి ఆ పాడైపోయినటువంటి స్థలాలు మరలా కట్టేవారుగా, సమకూర్చేవారుగా, ఉన్నతమైనటువంటి స్థలం అది. పాడైపోయినటువంటి స్థలాన్ని ఉన్నతమైనటువంటి స్థలానికి నేను మారుస్తాను, మంచి సమృద్ధి కలిగినటువంటి ప్రదేశముగా నేను మారుస్తాను. ఆ యొక్క దేశంలో మీరు మరలా ఆనందముతో, సంతోషముతో గంతులు వేసేటువంటి వారుగా ఉంటారు. మనకి యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, దేశమా భయపడవద్దు, గంతులు వేయము అని అక్కడ వాగ్దానము దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం లాస్ట్ భాగంలో, అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు ఏకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఈ మొత్తము చేసినప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడంట. మనకు కావలసినటువంటిది ప్రతీది దేవుడు సమకూరుస్తాడంట. నీ నీతిని నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావిలికాయను. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అని అంటున్నాడు. తర్వాత ఇతరులను బాధించడి, వేలు పెట్టుబట్టి చూసి తిరస్కరించడేవు, చెడ్డ దానిని బట్టి మాట్లాడటయో నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన యెడల చీకటిని నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నములో ఉన్నను. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, నేను నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊట వలె ఉంటావు. కాబట్టి నీతిని ముందర నడుస్తుంది, దేవుని యొక్క సైన్యము కావిలిగా ఉంటుంది. దేవునికి మొరపెట్టినప్పుడు, మనందరం దేవునికి మొరపెట్టినప్పుడు నేను ఉన్నాను అని దేవుడు అభయహస్తం ఇస్తాడు. మనందరం చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ దేవుడు ఉన్నాను అని ఎప్పుడైనా మనతో సమాధానంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయో అది మనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనము నీతిగా యథార్థముగా ప్రార్థన చేస్తే నేను ఉన్నాను మన యొక్క మరకు చెవికి త్వరగా అంధకారమును, చీకటి వీటన్నిటి నుంచి తొలగించి వెలుగుగా మార్చేటువంటి దేవుడు, నిత్యము ఉబుకుచున్న నీటి ఒడ్డు వలె మనం చేసేటువంటి దేవుడు, నిత్యము నడిపించేటువంటి దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనము సరైనటువంటి రీతిలో సేవించాలి, పరిశుద్ధముగా సేవించాలి. ఏదో నియమ నిబంధన ప్రకారముగా మనము ప్రభుని యేసుక్రీస్తుని సేవించాలి. ఆ రోజుల అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో 42వ వచనంలో అపొస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విచ్చడేందును, ఎడతెగగా ప్రార్థన చేయటేందును ఉండాలి. ఇది మనకు నియమ నిబంధనలు. వీటిని మనం అనుసరించి నడిచేటువంటి వారముగా ఉండాలి. మనము చాలామంది ఆదివారాన్ని పోగొట్టుకుంటారు.
చాలామంది పరిశుద్ధమైనటువంటి దినాన్ని పోగొట్టుకొని అనేక రకాలుగా ఇజ్రాయెల్ ప్రజల వలె నష్టాన్ని తెచ్చుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని అనుసరించే విషయంలో, దేవుని ఆచరించే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనము నిబంధనలను, నియామక కాలములను కంపల్సరిగా అనుసరించి పాటించి దేని యొక్క అడుగుజాలలో నడిచేటువంటి వారముగా ఉంటే మనం పాడైపోయినటువంటి వారముగా ఉండము. ఉన్నత స్థలములలో దేవుడు ఎక్కించేటువంటి దేవుడుగా ఉంటాడు. అభివృద్ధి కలిగినటువంటి దేశంలోనికి, పాడి పంటలతో, సస్యశ్యామలతో, సమాధానకరమైనటువంటి దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి మనల్ని నిత్య సంతోషములు మన తల మీద ఉంచి నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు. ఈ లోకానికి వేరుగా ఉండాలి, దేవునిలో ఉండేటువంటి వారముగా ఉండాలి, ఈ లోకానికి చనిపోయేటువంటి వారముగా ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారి పైనున్న వాటిని వెతకాలి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనము లేపబడుతూ వచ్చినాము కాబట్టి పైనున్న వాటినే వెతకాలి. అప్పుడు తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము అనుభవించేదము. దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఏ విధంగా దీవించి ఆశీర్వదించినాడో, వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు, మనల్ని కూడా అలాగ ఆశీర్వాదాలతో నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ దినమున చాలామంది చాలా కుటుంబాలలో లేమి, బాధ, కరువు, కష్టాలు, కన్నీరు మిగిలిపోతున్నాయంటే దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించట్లేదు. దేవుడు చెప్పినటువంటి నియమ నిబంధనలలో వెళ్ళలేనటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క మాట విని, శ్రద్ధగా విని, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడిచినటువంటి వారుగా ఉంటే మన యొక్క జీవితం మారుచబడుతూ ఉంటాయి. మన యొక్క జీవితంలో నెమ్మది, ఆనందము, సంతోషము, దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ఇలాగ మనందరికీ దేవుడు సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో దేశము భయపడవద్దు, పాడైపోయినటువంటి స్థలాలలో మిమ్మల్ని తీసుకొచ్చి ఉన్నతమైనటువంటి స్థలాలలోనికి మిమ్మల్ని ఎక్కించాలని వాగ్దానం చేస్తూ వచ్చినాడు ప్రభువా. అవును తండ్రి, మీ మాటలను, మీ యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి వారముగా ఈ లోకానికి దూరముగా ఉండి మీరు చెప్పినటువంటి అడుగుజాడలో నడిచినటువంటి వారముగా ఉండి స్వాస్థ్యాలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని వాగ్దానం చేస్తూ వచ్చినట్టు ప్రభువా, వాటన్నిటిని మేము వెలుపుట ఉన్నాము, వాటిని పొందుకోలేకపోతున్నాము. కేవలం మా విధేయత, మా పాపములు, మా దోషములు దయతో మమ్మల్ని క్షమించింది. వాక్యమైన ప్రతి ఒక్క కుటుంబాలలో ఈ రోజున ప్రభువా ఒక నూతనమైనటువంటి కార్యం జరిగించి మీరు మహిమ పొందుతురామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.